హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకట్, మీ వాణి కృష్ణ. ఈ రోజు అయోధ్య రామ జన్మభూమి చూపిస్తున్నాను. యూపీ రామ్ జిల్లాలో అయోధ్యలో రామ జన్మభూమి ఉంది. ముందుగా బాలరాముని దర్శనం చేసుకున్నాం. స్వాగత ద్వారం నుండి లోపలికి వెళ్ళాలి. 2024 జనవరి 22న బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఈ ఆలయంలోని రాముడు కోటగా నమ్మిన ప్రదేశంలో నిర్మించారు. గర్భగుడి 2 ఎకరాల 77 సెంట్ల విస్తీర్ణంలో ఉంది. బాలరాముడు కృష్ణశిలపై 5 ఏళ్ల బాలుడిలా విల్లు బాణం పట్టుకుని దర్శనమిస్తాడు. బాలరాముడిని హిందీలో రామ్ లల్లా అంటారు. బాలరాముడి దర్శనానికి ఫ్రీ దర్శనం ఉంది, మరియు విఐపి దర్శనం కూడా ఉంది. క్యూ లైన్ లో వెడుతూ ఉంటే దాదాపుగా 1.5 కిలోమీటర్ నడవాలి. అరగంటలో దర్శనం అయ్యింది. ఈ ఆలయానికి 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నాయి. ఈ మండపాలన్నీ దేవతల విగ్రహాలతో అలంకరించబడ్డాయి. శిల్పులు చాలా బాగా చెక్కారు. గేట్ నుంచి బయటకు వస్తే రామ జన్మభూమికి సమీపంలో శ్రీ హనుమాన్ గడి ఉంది. రాముడు తన వనవాసం పూర్తయిన తర్వాత అయోధ్య వచ్చినప్పుడు రామకోటను రక్షించడానికి హనుమాన్ అయోధ్యలో ఒక గృహలో నివసించడం ప్రారంభించాడని అంటారు. అక్కడి నుంచి దశరథ రాజ్ మహల్కి వచ్చాము. శ్రీరాముడు బాల్యం అంతా ఈ దశరథ మహల్లోనే గడిచిందని చెప్తున్నారు. ఇక్కడ నుంచి బాలరూప రామ్ మందిర్కి వెళ్ళాము. అక్కడ ప్రసాదాలు అమ్ముతారు. రఘు ప్రసాద్ ధామ్ అని, అమ్మవ రామ్ మందిర్ అని పిలుస్తారు దీనిని. ఇక్కడ బాల రూపంలో దర్శనమిస్తాడు బాలరాముడు. చాలా చిన్న బాలరాముడిగా దర్శనమిస్తాడు. ఇక్కడి నుంచి సరియు నదికి వచ్చాము. సరియు నదిలో గుప్తార్ ఘాట్ దగ్గర రాముడు అవతారం చాలించాడని చెప్తున్నారు. నదికి సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో హారతి ఇస్తారు ఎవ్రీడే. ఇది లతా మంగేష్కర్ చౌక్. ఇది లతా మంగేష్కర్ కి గుర్తుగా పెట్టారు. అయోధ్యలో కంపల్సరీ దర్శించవలసిన ప్లేస్లు 5 ఉన్నాయి. రామ జన్మభూమి మనందరి కళ నెరవేరడానికి 500 సంవత్సరాలు పట్టింది. సెకండ్ హనుమాన్ గడి, దశరథ రాజ్ మహల్, గుప్తార్ ఘాట్, కనక భవన్. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హర హర మహాదేవ్, మీ వాణి కృష్ణ.